టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఏదైనా ఓపెన్గా మాట్లాడుతుంటారు. క్రికెట్, రాజకీయ అంశాలపై కూడా తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పంకజ్ కపాహితో జరిగిన ఈ చిట్ చాట్ లో హర్భజన్ రాజకీయాలు, క్రికెట్, వ్యక్తిగత ఆలోచనలతో పాటు శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఒకరోజు పంజాబ్ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కజ్ కపాహితో జరిగిన ఈ చిట్ చాట్ లో ఒక్కరోజు సీఎం అయితే మన దేశంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తారనే ప్రశ్న ఎదురైంది. దీనికి హర్భజన్ చాలా ఆలోచించి సమాధానాలు చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను ఒక్కరోజు ముఖ్యమంత్రి అయితే మొదటి ప్రాధాన్యతగా పిల్లల విద్య మెరుగుపరుస్తానని హర్భజన్ పేర్కొన్నారు. పంజాబ్ లో ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించాలని, అదే నా తొలి లక్ష్యమని చెప్పారు. రెండవదిగా రాష్ట్రంలో ఎవరూ ఆకలితో పడుకోకుండా 3 పూటలా భోజనం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. మూడో అంశంగా క్రీడలను చెప్పారు. క్రీడలు యువతకు దిశానిర్దేశం చేసి సమాజాన్ని సానుకూలంగా మార్చగలవని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్లపై హర్భజన్ గట్టి అభిప్రాయం వెల్లడించారు. రాజకీయ సంబంధాలు సాధారణమయ్యే వరకు ఇరు దేశాల మధ్య క్రికెట్ ఆడకూడదన్నారు. క్రీడ కంటే శాంతి, మానవత్వం ముఖ్యమని స్పష్టం చేశారు. పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది భారత్పై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అఫ్రిది రాజకీయాల్లోకి రావాలనే కాంక్షతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడేమోనని ఘాటుగా సమాధానమిచ్చారు. ఇక భారత జట్టు కాకుండా ఏ జట్టుకు కోచ్గా ఉండాలని అడిగిన ప్రశ్నకు భారత జట్టుకు కోచ్గా ఉండడమే తన తొలి ఇష్టమని హర్భజన్ చెప్పారు. అయితే భారత్ తర్వాత ఆస్ట్రేలియా జట్టుకు కోచ్గా ఉండడానికి ఆసక్తి చూపారు. ఆస్ట్రేలియా జట్టు ప్రొఫెషనల్ విధానం, బలమైన వ్యవస్థ తనకు నచ్చుతాయని వివరించారు. శుభ్మన్ గిల్ ను భారత టెస్ట్ కెప్టెన్ గా చూస్తూ హర్భజన్ సంతోషం వ్యక్తం చేశారు. గిల్ కు సామర్థ్యం ఉందని, ఇంగ్లాండ్ సిరీస్ అతడికి పరీక్ష అయినా సుదీర్ఘ కెప్టెన్సీకి అతడు అర్హుడని హర్భజన్ ధీమా వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ పై మాట్లాడుతూ విరాట్ లో ఇంకా 4-5 ఏళ్ల ఆట ఉంది, కానీ అది అతడి వ్యక్తిగత నిర్ణయం కాబట్టి మనమంతా గౌరవించాలన్నారు. ఇక రాజకీయాలపై మాట్లాడుతూ పంజాబ్కు అవసరమైతే 2027 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని సంచలన వ్యాఖ్య చేశారు.